టీఆర్ఎస్ సీనియర్ నేత తెలంగాణ ఉద్యమకారుల్లో నలుగురిని తీసుకుంటే వాళ్ళలో మొదటివాడుగా ఉన్నటువంటి వ్యక్తి, కీలక నేత అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ మేనల్లుడు. తెలంగాణలో టీఆర్ఎస్ పెట్టక ముందు నుంచి కేసీఆర్ అనుచరుడిగా, ముఖ్యంగా బిరుదు మేనల్లుడు కావడంతో టీఆర్ఎస్ లో ముఖ్యమైన కీలక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇక అప్పటి నుంచి ఎన్ని అవమానాలు ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీని అయితే వీడని వ్యక్తి హరీష్ రావు. 2018లో రెండవసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుకి అయితే మొదట మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అది అవమానంగానే భావించారు తెలంగాణ ప్రజలు, హరీష్ రావు కూడా. ఎందుకంటే కేటీఆర్ ని దాటిపోతా ఉన్నాడు ఇమేజ్ లో. అతను చేసే పనుల్లో కానీ, అతను నడిచే విధానంలో కానీ, కార్యకర్తలను దగ్గర తీసుకునే దాంట్లో కానీ, పార్టీలో డబుల్ షూటర్గా కూడా పేరు పొందాడు. కేసీఆర్ తర్వాత వారసత్వం కేటీఆర్కి రావాలి కానీ హరీష్ రావు పోతుందని ఒక భయంలోకి తీసుకెళ్లాడు. ఆ ఉద్దేశంతోనే హరీష్ రావుని 2 సంవత్సరాల మంత్రి పదవి ఏమి లేకుండా పక్కన పెట్టేయడం జరిగింది. ఇక ఆ సమయంలో హరీష్ రావు బీజేపీ లేకపోతాడన్న సమాచారం, కాంగ్రెస్ లేకపోతాడని, ఇంకో దాంట్లో లేకపోతాడని ప్రచారం జరిగింది. హరీష్ రావు టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హరీష్ రావు అయితే గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగాడన్న విషయం మనందరికీ తెలుసు. అతను విదేశాల్లో పెద్దగా చదువుకోకపోయినా ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నప్పటికీ డిగ్రీ కూడా లేదు అతనికి. కేటీఆర్ కన్నా ప్రజల్లో ఫాలోయింగ్ హరీష్ రావుకి ఎక్కువ అనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. హరీష్ రావు కూడా ఉద్యమంలో కేటీఆర్ కంటే చురుగ్గా పనిచేశాడు. ఉద్యమంలో మంచి మంచి బేరాలు దొరికేటప్పటికి కేటీఆర్ అమెరికా నుంచి తెలంగాణ వచ్చాడని అప్పట్లో ప్రచారం జరిగింది. అది మనందరికీ తెలిసిందే. అతని విషయానికి వెళ్తే నేను తెలంగాణ ప్రజలు మాత్రం ఉద్ధరించడానికి విదేశాల్లో ఉద్యోగాలు వదిలొచ్చారని చెప్తాడు. అది వేరే విషయం. అయితే తాజాగా హరీష్ రావు తెలుగుదేశంలోకి పోతా ఉన్నాడు, సంప్రదింపులు జరుపుతా ఉన్నాడు అనే విషయం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. వాస్తవానికి అందులో 10% కూడా నిజం లేదని తెలుస్తా ఉంది. హరీష్ రావు ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ను వదిలే అవకాశాలు లేవని పక్కగా కనబడతా ఉంది. మంత్రి పదవి రానప్పుడు, పెద్ద పెద్ద అవమానాలు జరిగినప్పుడే ఆ పార్టీని వేడని హరీష్ రావు తెలంగాణలో ఉన్న 32 లక్షల తెలుగుదేశం పార్టీ ఓటర్లని ఆకర్షించడం కోసం ఇది ఒక ఎత్తుగడని చెప్తా ఉన్నారు. మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎలక్షన్ పోల్ స్ట్రాటజీలో ఇది ఒక ప్లాన్ అని చెప్తా ఉన్నారు. జరిగిపోయిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓటర్లన్నీ కాంగ్రెస్ పార్టీకి గంప గుర్తుగా పడడం వల్లనే రేవంత్ రెడ్డి సీఎం కాగలిగాడని పూర్తిగా నమ్ముతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని పూర్తి నమ్మకం. రాబోయే ఎన్నికల్లో కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో విపరీతమైన ప్రభంజనం సృష్టించే అవకాశం పుష్కలంగా ఉంది. అది అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే ఒక సీటు గెలవకపోయినా అక్కడ ఉన్నటువంటి 6% ఓట్లు, 32 లక్షల ఓట్లు ఎవరు అధికారంలోకి రావాలో అని నిర్ణయించే శక్తిగా ఉంది అక్కడ ఓటు బ్యాంక్. అందువల్ల ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు పొగడ్డం, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టాడనడం, అందువల్లనే హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందని చెప్పేసి ఈ మధ్య కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు మీడియా ముఖంగా వ్యాఖ్యానించడం ఓటర్లకి ఇది బిస్కెట్ల రూపంగానే చెప్పుకోవాలి. ఎన్ని బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ ఓట్లు బీఆర్ఎస్ కు ఒక ఓటు పడే ఛాన్స్ లేదనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడిని, ఆంధ్ర వాళ్ళని తిట్టకుండా తిట్టి యూట్యూబ్ లో ఇప్పటికే ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తారనే మాట చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆంధ్ర వాళ్ళు మా ఉద్యోగాలన్నీ కాజేస్తున్నారు, మా నీళ్ళన్నీ తాగేస్తున్నారని, మా నిధులన్నీ తినేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ వాళ్ళే కొట్టేస్తున్నారని విష ప్రచారం చేయడం కూడా మర్చిపోలేదు. ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాకపోయినా తెలంగాణలో కేసీఆర్ చెప్పేయడం, తద్వారా ముఖ్యమంత్రి కావడం, ఆ యొక్క మాటలను నిలబెట్టుకోలేకపోవడం జరిగిపోయింది. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసి 10 ఏళ్ల పాటు తెలంగాణని పీల్చి పిప్పి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 9-10 ఏళ్లు తిరగకముందే, ఈ ఎన్నికలకు ముందే అది కుంగిపోవడం మనందరికీ తెలిసిందే. విచిత్రంగా కూలబడిపోయింది. దాంట్లో నీళ్లు నిల్వ చేయాలా లేదా అనే విషయం కేంద్ర జల సంఘానికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్లే తలబట్టుకున్నారు. నీళ్లు నిల్వ పెట్టాలా లేదా, నిల్వ పెడితే ఏమవుద్దు, నిల్వ పెట్టకపోతే ఏమవుద్దు అనేది ఒక విచిత్రమైన ప్రశ్నగా ఏర్పడింది. 12 టీఎంసీలు నీళ్లు నిల్వ చేస్తే ఏదైనా కొట్టుకొని పోతే 12 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు. మరి అంత స్ట్రాంగ్ గా కట్టారు. ఎంత శాతం కమిషన్ తీసుకున్నారో ఏమో. రాబోయే రోజుల్లో హరీష్ రావు తెలుగుదేశం పార్టీ లేకపోతా ఉన్నాడు, బీజేపీ లేకపోతా ఉన్నాడు, కాంగ్రెస్ లేకపోతా ఉన్నాడని అనేటువంటి పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి వీడియోలు కూడా ఎక్కువగా వస్తా ఉంటాయి. అవన్నీ విజ్ఞులైతే ఎవరు నమ్మరు. అయితే రాజకీయాలు ఏదైనా జరగచ్చు అనే పాయింట్ అయితే ఒకటి ఉంది కాబట్టి హరీష్ రావు అయితే పార్టీ మారే అవకాశాలు 99% లేవు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో పెద్ద పెద్ద తలకాయలే ఉండారు. హరీష్ రావే ఉండాల్సిన అవసరం లేదు. హరీష్ రావు రావడం తెలుగుదేశం పార్టీ పెరిగిపోద్ది అనేది ఏం లేదు. బాలకృష్ణ ఉన్నాడు, ఇంకా చాలామంది నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆల్రెడీ తెలుగుదేశంలో చేసిన పెద్ద పెద్ద వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అందువల్ల గతంలో ఎన్నో అవమానాలు భరించినప్పుడు రాని హరీష్ రావు రాబోయే రోజుల్లో కూడా భరిస్తాడు. ఇవన్నీ బీఆర్ఎస్ ఎలక్షన్ జిమ్మిక్లు మాత్రమేనని మనం తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓట్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కు లాక్కునేందుకు జిమ్మిక్కులు, అతి తెలివితేటలు కానీ మనం తెలుసుకోవాలి తప్ప అందులో ఎలాంటి నిజము లేదు. రాబోయే రోజుల్లో హరీష్ రావు తెలుగుదేశం బీజేపీ కాకుండా ఏదైనా సొంత పార్టీ పెడతాడనే విషయమై కూడా ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం
ఒక వీడియో చేస్తాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.